ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు చూద్దాం. ఎర్ర సముద్రంలో మరోసారి రెచ్చిపోయిన హౌతీలు, డ్రోన్లు, క్షిపణులతో దాడులు. అంతరిక్ష కేంద్రంలో ఆరోగ్య సమస్యల స్వయంగా ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన సునీతా విలియమ్స్. అర్ధరాత్రి కేటీఆర్ ఇంటికి బీఆర్ఎస్ నేతలు. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్. జలవనరుల శాఖపై అసెంబ్లీలోని తన ఛాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఆర్థిక సమస్యలు, సవాళ్లు ఉన్న నదుల అనుసంధాన ప్రాజెక్టులపై ముందుకు పోతామన్న సీఎం. కెరీర్ ఫస్ట్ బాల్ కే 6 కొట్టి ఆలపించిన రమన్ దీప్ సింగ్. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో. ఆరు నెలలో స్పిరిట్ పూర్తి. అతిథి పాత్రలో రణబీర్ కపూర్, రౌడీ స్టార్. వికీ గ్రాండ్ ఎంట్రీ. తొలి రోజే 1,00,000 కోట్లు దాటిన మార్కెట్ విలువ. రెటిక డీటెయిల్స్ చూస్తే ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. అమెరికాకు చెందిన యుద్ధ నౌకలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేశారు. బాలిస్టిక్ క్షిపణులు, యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణులతో విరుచుకుపడ్డారు. వెంటనే అలర్ట్ అయిన యుద్ధ నౌకలోని సిబ్బంది వాటిని తిప్పికొట్టిందని, ఈ దాడిలో నౌకకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, సిబ్బంది ఎవరూ గాయపడలేదని పెంటగాన్ వెల్లడించింది. సరిగ్గా ఏడాది క్రితం అంటే 2023 నవంబర్లో ఎర్ర సముద్రం ఎడెన్ గల్ఫ్ నౌకలపై హౌతీల దాడులు ప్రారంభమయ్యాయి. ఎర్ర సముద్రం మీదుగా జరిగే అంతర్జాతీయ నౌకా వాణిజ్యాన్ని టార్గెట్ చేసిన హౌతీలు వరుస దాడులకు పాల్పడుతున్నారు. హౌతీల దాడుల నుంచి వాణిజ్య నౌకలను రక్షణగా అమెరికా, ఇతర దేశాలు ఎర్ర సముద్రంపై సైనిక నౌకలను మోహరించాయి. వారిపై వైమానిక దాడులను సైతం నిర్వహించాయి. అయినా హౌతీ రెబల్స్ దాడులను ఆపడం లేదు. సౌదీ అరేబియా, పాశ్చాత్య దేశాల మద్దతుతో నడుస్తున్న యెమెన్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్న హౌతీలకు ఇరాన్ మద్దతునిస్తోంది. దీంతో గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసాన్ని నిరసిస్తూ హౌతీలు ఎర్ర సముద్రంలో దాడులకు దిగుతున్నారు. దాదాపు 34 దేశాలకు చెందిన రవాణా నౌకలపై వారు డ్రోన్లు, క్షిపణులతో 100కు పైగా దాడులు చేసినట్లు గతంలో అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ కు ఆరోగ్యపర సమస్యలు తలెత్తాయని ఇటీవల ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆమెకు సంబంధించిన ఓ ఫోటో ఇటీవల బాగా వైరల్ అయింది. అందులో సునీతా విలియమ్స్ బరువు తగ్గినట్లుగా, ఆమె బుగ్గలు లోపలికి వెళ్లినట్లుగా కనపడడంతో చాలా మంది ఆందోళన చెందారు. దీనిపై సునీతా విలియమ్స్ క్లారిటీ ఇచ్చారు. సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి స్వయంగా మాట్లాడారు. నేను ఇక్కడకు వచ్చే సమయంలో ఎంత బరువుతో ఉన్నానో ఇప్పుడు కూడా అంతే బరువుతో ఉన్నాను అని స్పష్టం చేశారు. కండరాలు, ఎముకల సాంద్రతపై పడే మైక్రోగ్రావిటీ ప్రభావంతో పోరాడేందుకు తాము అంతర్జాతీయ కేంద్రంలో చేసే కఠినమైన వ్యాయామాల వల్లే తన శరీరంలో మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. ఎక్సర్సైజ్, బైక్, ట్రెడ్మిల్ పై రన్నింగ్,
వెయిట్ లిఫ్టింగ్ వంటి వ్యాయామాలు చేస్తామని అన్నారు. అందుకే తన శరీరంలో మార్పులు వచ్చాయని తెలిపారు. తన తొడల భాగంలో బరువు పెరిగిందని, దీంతో బరువు తగ్గే వ్యాయామాలు తప్పకుండా చేస్తున్నానని చెప్పారు. కాగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 8 రోజుల మిషన్ కోసం ISS వెళ్లిన సునీత విలియమ్స్ ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు తిరిగి రాలేదన్న విషయం తెలిసిందే. బోయింగ్ స్టార్ లైనర్లో తలెత్తిన సాంకేతిక లోపాల వల్ల అక్కడ ఉండిపోయారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో అధికారులపై జరిగిన దాడి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 20 మందిని అరెస్ట్ చేశారు. దాడికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని సూత్రధారిగా పేర్కొన్న పోలీసులు ఆయన్ను బుధవారం ఉదయం అరెస్ట్ చేశారు. విచారణ జరిపి జైలుకు తరలించారు. అయితే నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలతోనే లగచర్లలో కుట్రకు వ్యూహరచన చేసినట్లు, ఇందుకు తన అనుచరుడు మోగమోని సురేష్ను వినియోగించుకుని మిగిలిన నిందితులను రెచ్చగొట్టినట్లు చెప్పినట్లు తేలింది. అయితే కేటీఆర్తో పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు ఫోన్ సంభాషణలు జరిపినట్లు, అందుకు సంబంధించిన కాల్ డాటాతో పాటు కాల్ రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ కేసులో కేటీఆర్ను ఎప్పుడైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. లగచర్లలో అధికారులపై దాడి కేసులో కేటీఆర్ కీలక సూత్రధారి అని పోలీసులు పరోక్ష వ్యాఖ్యలు చేయడంతో బీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. అర్ధరాత్రి సమయంలో కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో పాటు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. ఉదయం వరకు కేటీఆర్ ఇంట్లోనే హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. తాజాగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ట్వీట్ ప్రకారం, ఎవరిది కుట్ర, ఏంది ఆ కుట్ర? నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుని కోసమో అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? గత 9 నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడవడం కుట్ర కాదా? నీ ప్రైవేటు సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను, తల్లికి, భార్యను, భర్తకి దూరం చేయడం ఎవరి కుట్ర? పేద లంబాడ రైతులను బూతులు తిట్టి బెదిరించింది ఎవరి కుట్ర? ఎవరి కోసం కుట్ర? మరలబడ్డ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది? నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్టు చేస్తావని ఎప్పుడో తెలుసు. రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను. చూద్దువు గాని నిజానికి ఉన్న దమ్మేంటో అంటూ కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ, దీని పేరు మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ. పుట్టింది ఇంకా 3-4 ఏళ్ళు అయినట్టుంది. 3-4 కాలే, సారీ 2020లో పుట్టినట్టుంది. డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ 2020. ఇందులో ఎవరున్నారా అంటే దీని మెయిన్ డైరెక్టరు, ప్రమోటరు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి. సత్యనారాయణ రెడ్డి గొలుగూరి వీళ్ళెవరు? రేవంత్ రెడ్డి గారి అల్లుడు. రేవంత్ రెడ్డి గారు పిల్లనిచ్చిన అల్లుడు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి. ఈ మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ విస్తరణ కోసం ఈ ఫార్మా విలేజ్లలో భూములు తీసుకొని దానికి అనుగుణంగా వాళ్ళ విస్తరణ కోసం సహకరించడానికే ఇదంతా చేస్తా ఉన్నారు. ఇంకొక మాట, ఇందులోనే ఇదే మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీలో ఇంకొక ఆయన ఉన్నాడు డైరెక్టర్. ఆయన పేరు అన్నం శరత్. ఈ అన్నం శరత్ అన్నట్టు ఆయనది కూడా ఇంట్రెస్టింగ్ ఇది ఉన్నది. మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ ఏమో వాళ్ళ అల్లుడు గారిది. అందులోనే ఇంకొక ఆయన ఉన్నాడు అన్నం శరత్. అన్నం శరత్ ఎవరు అంటే సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో కూడా ఆయన డైరెక్టర్. సహృదయ హెల్త్ కేర్. ఆ సహృదయ హెల్త్ కేర్ అన్నం శరత్ ఎవరంటే ఒక గీన ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డా. ఆయన ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డాడు. ముఖ్యమంత్రి గారు మొన్న మెడికవర్ అనే ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వరంగల్కు ప్రత్యేకంగా పోయినారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కి పోలేదు. వరంగల్లో రైతులు పత్తి కొట్టలేకపోతే
పత్తి రైతులు ఏడుస్తుంటే అక్కడ పోలేదు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో 6 గంటల కరెంటు పోతే పట్టించుకోలేదు. కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో పోయినారు. ఎందుకబ్బా ఈయన మీద ఇంత ప్రేమ అని మేము తవ్వి చూస్తే ఈ అన్నం శరత్ అంట ఆయనే గొలుగూరి సత్యనారాయణ రెడ్డి అని ముఖ్యమంత్రి గారు అల్లుడు, ఇద్దరు కో డైరెక్టర్స్ మ్యాక్సిబియన్ ఫార్మా కంపెనీ. మెడికవర్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో నాకు తెలిసినంత వరకు, నాకున్న అవగాహన ఉన్నంత వరకు రేవంత్ రెడ్డి గారి వ్యవహారం మనందరం కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి మొన్న ఒక యూనిట్ పెట్టింది బెంగళూరులో. దాన్ని స్వయంగా డీకే శివకుమార్ గారు పోయి ప్రారంభించినారు. మరిగా దాని వెనకాల ఉన్నదెవరో, ఆ మెడికవర్ హాస్పిటల్ అక్కడ ఉన్నది ఎవరిదో కూడా ప్రజలు అర్థం చేసుకుంటారని ఇదంతా చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నా ఈ అన్ని వివరాలు ఇంత వివరంగా అంటే, ఇవాళ ఫార్మా విలేజ్ల పేరిట జరుగుతున్న వికృత భూసేకరణ ప్రక్రియ ఏదైతే ఉన్నదో, ఇది మన ఆయన డీకే శివకుమార్ గారు అక్కడ మెడికవర్ ఓపెన్ చేసిన ఫోటో ఏది బెంగళూరులో. మళ్ళీ అక్కడ ఇదే అన్నం షరతు, ఇక మిగతా వాళ్ళు, ఇక మీకు అర్థమై ఉంటుంది కథ అంతా కూడా ఏం జరుగుతూ ఉంది. మెడికవర్ హాస్పిటల్, మ్యాక్సిబియన్ ఫార్మా, ఎందుకు ఫార్మా విలేజీలు, ఎందుకు ఉన్న ఫార్మా సిటీ రద్దు చేసి రాష్ట్రమంతటా ఫార్మా విలేజ్లు పెట్టాలనే వికృతమైన ఆలోచనలు మీకు అర్థం అయ్యే ఉండాలి. అంతర్జాతీయ క్రికెట్లో తన ప్రయాణాన్ని ఘనంగా మొదలుపెట్టారు రమణ్ దీప్ సింగ్. సెంచురియన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన 3వ టీ20 మ్యాచ్లో రమణ్ దీప్ సింగ్ అరంగేట్రం చేశారు. ఈ మ్యాచ్లో ఆఖర్లో క్రీజ్లోకి వచ్చిన రమణ్ దీప్ సింగ్ మొత్తంగా 6 బంతులు మాత్రమే ఎదుర్కొన్నారు. ఓ 4, ఓ 6 బాది 15 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌట్గా వెనుదిరిగారు. సాధారణంగా ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న సమయంలో కొంత బెరుకుగా ఉంటారు. ముందుగా క్రీజ్లో కుదురుకునేందుకు సమయం తీసుకుంటారు. ఆ తర్వాత తమదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ ఉంటారు. అయితే రమణ్ దీప్ సింగ్కు మాత్రం తొలి మ్యాచ్ ఆడుతున్నాననే బెరుకే లేదు. అతడు ఆడిన తొలి బంతిని 6గా మలిచారు. సిమలను వేసి 18వ ఓవర్లో రింకు సింగ్ అవుట్ అయిన తర్వాత రమణ్ దీప్ సింగ్ క్రీజ్లోకి వచ్చాడు. తాను ఆడిన మొదటి బంతిని మిడాన్ దిశగా 6కు మలిచారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అతన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఎవడ్రా వీడు ఫస్ట్ బాల్ని 6గా మలిచాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కల్కి చిత్రంతో వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన రాజా సాబ్, ఫౌజీ చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ సినిమాలో జాయిన్ అవుతారు. యానిమల్ వంటి సంచలన చిత్రం తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆయన డ్యూయల్ రోల్ ను పోషించనున్నారని రణబీర్ కపూర్, విజయ్ దేవరకొండ అతిథి పాత్రలో నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజా ఇంటర్వ్యూలో స్పిరిట్ నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్ నెలాఖరులో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తామని, 6 నెలల వ్యవధిలో షూటింగ్ ను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. దీన్ని బట్టి వచ్చే దసరా కల్లా స్పిరిట్ విడుదలకు సిద్ధంగా ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. స్పిరిట్ పక్కా కమర్షియల్ సినిమా కాబట్టి షూటింగ్ ను త్వరగా పూర్తి చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని, పోస్ట్ ప్రొడక్షన్స్ కు కూడా అంతగా సమయం పట్టకపోవచ్చని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ దేశీయ స్టాక్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఓవైపు మార్కెట్లో భీకర నష్టాలు నడుస్తున్న మదుపర్లు మాత్రం ఈ కంపెనీ షేర్లను ఎగబడి కొనేశారు. దీంతో తొలి రోజే షేర్ విలువ దాదాపు 17% పెరిగింది. బీఎస్ఈలో ఇష్యూ ధర కన్నా 5.64% ఎగిసి 412 వద్ద, అలాగే ఎన్ఎస్ఈలో 7.69% ఎగబాకి 420 రూపాయల వద్ద లిస్ట్ అయింది. చివరిగా బీఎస్ఈలో 16.91% పుంజుకొని 455.95 రూపాయల వద్ద ముగియగా ఒకానొక దశలో 465.30 రూపాయలను తాకింది. అలాగే ఎన్ఎస్ఈలో 16.92% వృద్ధితో 456 రూపాయల వద్ద నిలిచింది. స్విగ్గీ ఇష్యూ ధర 390 రూపాయలుగా ఉంది.
ఇక బంపర్ సక్సెస్ తో కంపెనీ మార్కెట్ విలువ 1,00,000 కోట్లు దాటి 1,02,062.01 కోట్ల రూపాయలకు చేరింది. మరోవైపు ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ కింద అర్హులైన ఉద్యోగులకు స్విగ్గీ కేటాయించిన షేర్ల విలువ ఇప్పుడు భారీగా పెరగడంతో వారంతా కోటీశ్వరులయ్యారు. 500 మంది దగ్గర 2 కోట్ల రూపాయల విలువైన షేర్లున్నట్టు సమాచారం. ఇక స్విగ్గీ విజయం సాధించడంతో దాని ప్రత్యర్థి సంస్థ జొమాటో శుభాకాంక్షలు తెలిపింది. జొమాటో మార్కెట్ విలువ 2,28,463.62 కోట్ల రూపాయలుగా ఉంది. घंटी बजाते बजाते कहां तक पहुंच गए। రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్రంలో కొత్త సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నదుల అనుసంధానం ద్వారా వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటితో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం పూర్తి చేసి లక్షల ఎకరాల సాగునీటి అవసరాలు తీర్చామని సీఎం అన్నారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా నదుల అనుసంధాన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తే ఆలోచనలో ఉన్నట్లు సీఎం చెప్పారు. ఇందులో భాగంగానే గోదావరి కృష్ణా పెన్నా నదుల అనుసంధానంపై దృష్టి పెట్టినట్లు సీఎం తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే గోదావరి జలాలను రాయలసీమకు తీసుకువెళ్లేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఇప్పుడు ఆ ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా సీఎం సూచనల మేరకు ఇరిగేషన్ అధికారులు గోదావరి కృష్ణా పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుపై ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి ముందు ఉంచారు. గోదావరి కృష్ణా పెన్నా నదుల అనుసంధానంపై వివిధ ప్రతిపాదనలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. గోదావరి నీటిని పోలవరం నుంచి కృష్ణా నదికి, అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కు, అక్కడి నుంచి బనకచెర్లకు తరలించే ప్రాజెక్టు ప్రతిపాదనలపై చర్చించారు. రెండో ప్రతిపాదన కింద పోలవరం నుంచి కృష్ణానదికి, అక్కడి నుంచి బొల్లాపల్లికి, అక్కడి నుంచి సోమశిల ప్రాజెక్టుకు నీటిని తరలించే ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి చర్చించారు. ఎక్కువ మొత్తంలో గోదావరి నీటిని తీసుకునేందుకు పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచడం కోసం విస్తరణ చేపట్టాలా, లేక కాలువకు సమాంతరంగా మరో కాలువ తవ్వాలా అనే అంశంపైన చర్చించారు. రెండు ప్రతిపాదనల్లో దేని ద్వారా అయితే సత్వర ఫలితాలు వస్తాయి, దేనికి తక్కువ ఖర్చు అవుతుందనే అంశాలపైన అధికారులు ప్రాథమిక వివరాలు తెలిపారు. 3 నదుల అనుసంధానంతో పాటు పోలవరం కాలువ సామర్థ్యం పెంపుపై మరింత కసరత్తు చేయాలని సీఎం సూచించారు. ఆర్థికంగా ఇదొక పెద్ద సవాలైన రైతాంగ అవసరాలను, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు చేపట్టాలనే ఆలోచనలో తాను ఉన్నట్లు సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి పదవికి ఉండి శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు పేరును ప్రతిపాదిస్తూ బుధవారం 3 నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉపసభాపతి పదవికి వీరి పేరు ఖరారు కావడంతో ఎన్డీఏ కూటమి 3 పార్టీలకు చెందిన పలువురు మంత్రుల నేతృత్వంలో శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవరకు ఆయన తరఫున నామినేషన్ పత్రాలను అందజేశారు. శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు పేరుని ప్రతిపాదిస్తూ ఎన్డీఏ కూటమిలోని 3 పార్టీల తరఫున 3 నామినేషన్లను దాఖలు చేయడం జరిగింది. టీడీపీ తరఫున రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, జనసేన తరఫున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ తరఫున పెన్మత్స విష్ణుకుమార్ రాజు వేరువేరుగా సంతకాలు పెట్టి ఉపసభాపతి పదవికి ఉండి శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు పేరును ప్రతిపాదిస్తూ 3 సెట్ల నామినేషన్లను దాఖలు చేయడం జరిగింది. ఉపసభాపతి పదవికి నేటి ఉదయం జారీ చేసిన నోటిఫికేషన్లో నేటి ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల లోపు
నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలనే నిబంధనల మేరకు సాయంత్రం 4:30 సమయంలో ఈ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగింది. నేటి సాయంత్రం 5 గంటలకల్లా నామినేషన్లు దాఖలు చేసే గడువు ముగియడంతో మరెవరూ ఏ పదవికి నామినేషన్ దాఖలు పరచకపోవడంతో రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఉపసభాపతి పదవికి కనుమూరు రఘురామకృష్ణరాజును ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, గాజువాక శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ అక్రమాలు, వైఫల్యాలు, మోసాలపై ప్రశ్నించే స్వరం వినిపించకూడదనే దురాలోచనతో సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ అక్రమంగా నిర్బంధిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ రాజకీయంగా ఆయన్ను వ్యతిరేకించేవారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా ఎవరిని అరెస్ట్ చేయడం లేదన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో 680 మందిపై సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు. 147 మందిపై కేసులు పెట్టి 49 మందిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు మోసాలను సోషల్ మీడియా వేదికగా నేను పోస్ట్ చేస్తాను. వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా ఇదే పోస్టు పెట్టాలని పిలుపునిస్తున్నా. ఎంతమందిపై కేసులు పెడతారో చూద్దాం. ఆ కేసులేవో నాతోనే మొదలు పెట్టండి అని ఛాలెంజ్ విసిరారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. సూపర్ 6 హామీలు అమలు చేయాలని ఉద్యమం లేకనే బడ్జెట్లో ఆ స్థాయి కేటాయింపులు చేయలేదని విమర్శించారు. ఇదిగో నీ మోసం. ఎన్నికల వేళ నువ్వు చెప్పినావు ఇది చేస్తాను అని. ఇదిగో నీ సూపర్ 6. దీనికి కావాల్సిన బడ్జెట్ ఇది 74,000 కోట్లు. నువ్వు చేసినది మోసం కాదా? నువ్వు చెప్పినది అబద్ధం కాదా? నీ మీద 420 కేసు పెట్టకూడదా? ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను. నా ఎమ్మెల్యేలు, కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్లు పెడతా ఉన్నారు, పెట్టబోతున్నారు. మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు, నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తా ఉన్నాను. ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అన్నిట్లోనూ పెట్టండి. ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం. అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకు వస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా. ఏమయ్యా నువ్వు చెప్పలేదా ఇవన్నీ? నీ మేనిఫెస్టోలో ఇవన్నీ లేవా? నీ బడ్జెట్ ఇది కాదా? నీ బడ్జెట్లో కేటాయింపులు, వీటికి సంబంధించిన కేటాయింపులు ఇవి ఉండాల్సింది కాదా? మరి ఎందుకు కేటాయింపులు చేయలేదు? చేసినందుకు, చేయనందుకు, మోసం చేసినందుకు, అబద్ధాలు చెప్పినందుకు నీ మీద 420 కేసు ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా ట్వీట్ చేయబోతున్నాం. సీఎం చంద్రబాబును ఆర్చ్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. రవిశంకర్కు సీఎం చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఎర్ర సముద్రంలో మరోసారి రెచ్చిపోయిన హౌతీలు, డ్రోన్లు, క్షిపణులతో దాడులు. అంతరిక్ష కేంద్రంలో ఆరోగ్య సమస్యల స్వయంగా ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన సునీత విలియమ్స్. అర్ధరాత్రి కేటీఆర్ ఇంటికి బీఆర్ఎస్ నేతలు. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్. జలవనరుల శాఖపై అసెంబ్లీలోని తన ఛాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఆర్థిక సమస్యలు, సవాళ్లు ఉన్న నదుల అనుసంధాన ప్రాజెక్టులపై ముందుకు పోతామన్న సీఎం. కెరీర్ ఫస్ట్ బాల్ కే 6 కొట్టి ఆలపించిన రమణ్ దీప్ సింగ్ నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో. ఆరు నెలలో స్పిరిట్ పూర్తి. అతిథి పాత్రలో రణబీర్ కపూర్, రౌడీ స్టార్. వికీ గ్రాండ్ ఎంట్రీ. తొలి రోజే 1,00,000 కోట్లు దాటిన మార్కెట్ విలువ. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.